మిత్రులారా ఇది మహారాష్ట్రకు సంబంధించి వచ్చినప్పుడు మహారాష్ట్రలో మొత్తం 48 ఎంపీ సీట్స్ ఉన్నాయి. 48 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. ఇందులో బీజేపీకి 2019లో 23 సీట్లు వస్తే ఇప్పుడు 9 సీట్లు వచ్చినాయి, అంటే 14 మైనస్ అయింది. కాంగ్రెస్కి 2019లో 1 సీటు వస్తే ఇప్పుడు 13 ఎంపీ సీట్లు వచ్చినాయి, 12 సీట్లు ఎక్కువ గెలిచింది. అదేవిధంగా శివసేన షిండే పార్టీకి 2019లో ఏం రాలే, ఇప్పుడు 7 వచ్చినాయి. శివసేన ఉద్ధవ్కి 2019లో ఏం రాలే, ఇప్పుడు 7 సీట్లు వచ్చినాయి, 2 గ్రూపులు ఉన్నాయి. అజిత్ ఎన్సీపీ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అజిత్ పార్టీకి 2019లో ఏం రాలేదు, ఇప్పుడు 1 సీట్ వచ్చింది. శరత్ చంద్ర ఎన్సీపీకి గతంలో 2019లో ఏం రాలేదు, ఇప్పుడు 8 సీట్లు వచ్చినాయి. సో 2024కి సంబంధించి వచ్చినప్పుడు మొత్తం వివరంగా మనం చూసుకున్నప్పుడు కంపేర్తో పాటుగా ఓన్లీ 2024 రిజల్ట్ మనం తీసుకున్నప్పుడు 48 సీట్లకి బీజేపీకి 9 సీట్లు, కాంగ్రెస్కి 13 సీట్లు, శివసేన షిండే పార్టీకి 7 సీట్లు, శివసేన ఉద్ధవ్ పార్టీకి 9 సీట్లు, ఎన్సీపీ అజిత్ పార్టీకి 1 ఎంపీ సీటు, అదేవిధంగా ఎన్సీపీ శరత్ చంద్ర పార్టీకి 8 ఎంపీ సీట్లు. ఈ మొత్తం 48 మహారాష్ట్రకు సంబంధించి ఇక్కడ ఎన్డీఏకి దెబ్బతగిలి కాంగ్రెస్ లేకపోతే ఇండియా కూటమికి ఎక్కువ సీట్లు వచ్చినట్టుగా మనకి ఈ మహారాష్ట్ర మనకు అర్థమవుతూ ఉంది.